ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ అమెరికా. అమెరికాలో ప్రతిరోజు ఏదో ఒక మూలాన మన భారతీయులు వాళ్ళ యొక్క అరెస్ట్ పరంపర కొనసాగుతుందండి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి. Get on the ground! Get on the ground! Get on the fucking ground! Hands on your fucking back! All right. What's your name? Mahindra. Mahindra? Okay. You just thought it was totally legit that you just come to some guy's house. I'm not sure. They will pay me $1,000, and I was just going through some stuff. I just had a baby, and we are not meeting up the bills and everything, and it was gonna help me out a little bit. So that's why. You realize that you're taking this man's retirement. You're taking everything he's ever worked for. Listen to me for a second. Listen. చూశారు కదండి, ఈ మహేంద్ర అన్న వ్యక్తి ఒక మాయాజాలంలో పడిపోయాడండి. అంటే గంటకు ఒక $1,000 వస్తాయి అనే ఒక ఆశ. అంటే ఏంటండి, దగ్గర 86,000 రూపీస్. ఆ ఆశతో, అంటే తనకున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు తనకు ఒక బాబు పుట్టాడనేసి వి నీడ్ సమ్ మనీ అని వీడియోలో చెప్తున్నాడు. సో తను ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా స్కామ్ కాల్ చేసి, ఎస్పెషల్గా రిటైర్ అయినటువంటి వ్యక్తుల దగ్గర చాలా డబ్బులు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం సంపాదించినటువంటి డబ్బులు, రిటైర్మెంట్, అది మన పింఛన్ అంటే చూడండి, ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో చాలా ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క దగ్గర మినిమం 100K ఉంటాయి అట్లా. సో అలా ఇతన్ని ఈ అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్కామ్లో ఇరికించారు. ఇవి కామన్ గా జరుగుతున్నాయండి, చాలా కామన్ గా జరుగుతున్నాయండి ఇలాంటి కేసులు. ఇప్పుడు నేను చాలా చూసాను. సో నాకు కొంచెం మన వాళ్ళు సరిగా తెలుసుకోలేకపోతున్నారనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మహేంద్ర వ్యక్తిని పురమాయించేసేసి, నువ్వు వెళ్ళి అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకో, నీకు ఆ విధంగా కలెక్ట్ చేసుకుంటే నీకు $1,000 ఇస్తాం, ఒక గంట పని అనేసి అని చెప్తే తను ఆశపడ్డాడు. ఉద్యోగం లేదు అతనికి. సో గంటలో $1,000 వస్తున్నాయంటే పని చేయడానికి సిద్ధమయ్యాడు, వెళ్ళాడు, పట్టుబడ్డాడండి. ఓకే, అంటే ఒక వ్యక్తి యొక్క రిటైర్మెంట్ పని, మీ తండ్రి ఉన్నాడు అనుకోండి, మీ తండ్రి యొక్క పింఛన్ అనేది ఎవడో ఒకడు వచ్చేసి ఇలా ఎత్తుకెళ్ళాడంటే మీకు ఎంత బాధ అనిపిస్తుందండి. అలానే ఓకే, ఈ అమెరికాలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క కూతురు ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేయించేసేసి ఆ వ్యక్తి వచ్చినప్పుడు, మహేంద్ర వచ్చి రాగానే పోలీసులు వచ్చి వెంటనే అరెస్ట్ చేశారు. చూడండి, ఇప్పుడు ఈ స్కామ్ కాల్స్ లో విచిత్రం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ ఉద్యోగం పోతే వాళ్ళు ఇలాంటి స్కామ్లలో విరుక్కుంటున్నారండి. అది కూడా స్కామ్లు చేసే వాళ్ళందరూ కూడా మన ఏషియన్స్ ఎక్కువగా ఉంటున్నారు. సో ఈ మహేంద్ర కూడా వ్యక్తిగతంగా మంచోడు ఉండొచ్చు, కానీ ఇది చేస్తే తప్పనే తనకు కూడా తెలుసు, అయినప్పుడు కూడా దాంట్లో ఇరికిపోయాడు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న బాబు, భార్య జీవితం ఏం కావాలి? నేను అందుకనే పదే చెప్తున్నాను, నా గత వీడియోలో కూడా చూడండి, తల్లిదండ్రులారా దయచేసి మీ పిల్లలు ఏ వీసా మీద ఉన్నారు, వీసా ఉందా లేదా, ఎక్స్పైర్ అయిపోయిందా, ఏం జాబ్ చేస్తున్నారనేసి తల్లిదండ్రులు హారా తీయండి. లేకపోతే ఇక్కడ వాళ్ళు జైలు పాలు అవుతారు, ఇండియాలో తల్లిదండ్రులు మీ ఇజ్జత్ పోతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత రెండో కేసు, ఇది కూడా పెన్సిల్వేనియాలో జరిగిందండి. ఉపేంద్ర అనే ఒక వ్యక్తి, బహుశా మన తెలుగువాడై ఉంటాడు. ఆ ఉపేంద్ర ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు, వీడియోలో కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. తెల్లమ్మాయి కదా, తెల్ల స్కిన్ చూసేసరికి మనోడు చాలా ఉత్సాహభరితుడయ్యాడు. అమ్మాయితో 2-3 సంవత్సరాలుగా మాట్లాడి చివరికి ఈ అమ్మాయిని సెక్షువల్ కూడా దించడానికి రెడీ అయిపోయాడు. ఇక నిన్ను కలవాలి, నేను కలుస్తాను అనేసి అంటే అమ్మాయి రమ్మని చెప్పింది. అమ్మాయి వయసు ఎంతో తెలుసా అండి? కేవలం 13 సంవత్సరాల నుండి. ఈ 13 సంవత్సరాల అమ్మాయితో ఆ విధంగా మాట్లాడాడంటే అతని యొక్క దురుద్దేశమైనటువంటి మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. సరే వచ్చాడు, కానీ అమ్మాయి ఆల్రెడీ ఏం చేసింది, పోలీసులు రెడీగా అరేంజ్ చేసి పెట్టేసి అతను వచ్చి రాగానే అరెస్ట్ చేసి పడేశారు. ఏమైందండి? 13 సంవత్సరాలు జైలు పైన. ఉపేంద్ర ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అందరికి తెలిసిపోయింది. ఆ ఉపేంద్ర తల్లిదండ్రులు ఎవరు? ఇండియాలో. వాళ్ళు వింటారు కదా న్యూస్, అంతే ఇజ్జత్ పోతుంది కదండి. అందుకని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మైనర్ అమ్మాయిలతో మాట్లాడకండి, చావకండి రా, మాట్లాడితే మీ పని అయిపోతుంది. తెల్ల స్కిన్ అనేసి మీరు అది కాకండి. ఇక్కడ ఈ విధమైన ట్రాప్స్ ఉచ్చులేస్తున్నారు. సో మైనర్ అమ్మాయిలు, మీకు అసలు అన్నోన్ కాల్సే వెతకండి, దయచేసి అన్నోన్ కాల్స్ వెతకండి. మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంది లేపండి,
అన్నోన్ కాల్ పడిందంటే అసలు వెతకండి. అందరూ స్కామ్ చేస్తున్నారు. ఈ రకంగా కూడా అమ్మాయిల చేత ఈ రకంగా మాట్లాడిపించేసి ఉచ్చులు పడేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు మైనర్ అమ్మాయిలతో మాట్లాడవద్దు. ఇట్స్ వెరీ డేంజరస్. ఇక 3వ పాయింట్ అండి, అనుదీప్ అనే వ్యక్తి న్యూ జెర్సీలో, మా పక్కనే న్యూ జెర్సీలో ఉన్నటువంటి ఒక రట్గర్ యూనివర్సిటీలో అతను కోర్స్ కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత ఒక కామన్ యాప్ ద్వారా అందరికీ డ్రగ్స్ సరఫరా చేస్తాడు. సో ఈ విషయం అనేది ఆ స్టూడెంట్స్ కొంతమందికి తెలిసిపోయింది. ఆబ్వియస్ గా పోలీసులు కూడా తెలిసిపోయింది. అనుదీప్ ను పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఇంకా 6 మెంబర్స్ ని, అంటే యుఎస్ లో ఉన్న ఆ స్టూడెంట్స్ 6 స్టూడెంట్స్. ఇప్పుడు తను డ్రగ్స్ సరఫరా చేశాడు. తాను ఆ విధంగా చేయటం వల్ల మిగతా 6 మంది కూడా పాపం అరెస్ట్ అయిపోయారు కదా తన వలన. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే డ్రగ్స్ అమెరికాలో అమెరికా కూడా డ్రగ్స్ మయం అయిపోతుందండి. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్. అమెరికాలో డ్రగ్స్, కొన్ని రకాల డ్రగ్స్ షాపుల్లో అమ్ముతారంటే ఆ రైట్స్ ఇచ్చారు. కాబట్టి అవి కాకుండా ఇంకా పవర్ఫుల్ డ్రగ్స్ కోసం మన వాళ్ళు పాకులాడుతూ ఉన్నారు అన్నమాట. ఆ రకమైనటువంటి డ్రగ్స్ లో ఇతను విరుక్కున్నాడు, పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ మన అనుదీప్ వ్యక్తి యొక్క లాయర్ మాత్రం ఇతను ఇన్వాల్వ్ కాలేదనేసి తను ఏదో వాదిస్తున్నాడు, కానీ అది ఇంకా కేసు తేలాల్సి ఉంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను గత వీడియోలో 12 సూత్రాల గురించి చెప్పాను. కావాలంటే నా శివ ఎన్ఆర్ఐ ఛానల్ కు వెళ్ళండి, తెలుస్తుంది మీకు. కాకపోతే ఈ 3 పాయింట్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను. ఇది నెంబర్ 1 పాయింట్ వచ్చేసేసి స్కామ్ కాల్స్, 2వది మైనర్ అమ్మాయిలతో మాట్లాడదు, 3వది మత్తు పదార్థాలు ఇన్వాల్వ్ కావద్దు. ఈ 3 పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, మిగతా 12 సూత్రాలలో కొన్ని సూత్రాలలో నిన్ను అరెస్ట్ చేయరు, ఫైన్లు వేస్తారు. కానీ ఈ 3 మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈ 3 మీరు ఇన్వాల్వ్ అయితే. అందుకని నేను ఇండియా నుంచి ఎవరైనా అమెరికాకు వస్తే ఈ 3 సూత్రాలు అంటే చాలా జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితి కొత్త వాళ్ళు ముఖ్యంగా. కాకపోతే ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గురి అవుతున్నారు అనుకోండి. కొన్ని కొత్త వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి కేసులు ఎదుర్కొంటే మాత్రం మీకు అరెస్ట్ తప్ప ఇంకేం ఉండదండి. సో దయచేసి నేను పదే చెప్తున్నాను, ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా దయచేసి మీరు ఇలాంటి పనులకు చేయకూడదు. అలాంటి పనులలో మీరు ఇన్వాల్వ్ కాకూడదు. స్కామ్ కాల్స్ అండి, ముఖ్యంగా చెప్తున్నాను, స్కామ్ కాల్స్ లో మీరు ఇరుక్కోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.